యుగండాలో వింత వ్యాధి అక్కడి ప్రజలను వణికిస్తోంది. దాని పేరు డింగా డింగా ఫీవర్. వ్యాధి పేరు ఎంత భిన్నంగా ఉందో లక్షణాలు కూడా అంతే వింతగా ఉంటాయి. డింగా డింగా వైరస్ బారిన పడిన వారిలో అనియంత్రిత వణుకు ఉంటుంది. దాంతో వారు డాన్స్ చేస్తున్నట్లుగా కనిపిస్తారు. స్థానిక భాషలో డింగా డింగా అంటే కదులుతూ నృత్యం చేయటం అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా అనేక వ్యాధులు ప్రబలుతున్న వేళ ఆఫ్రికా దేశం ఉగాండాలో డింగా డింగా వ్యాధి ప్రజలను టెన్షన్ పెడుతోంది. ఉగాండాలోని బుండి బుగ్యో జిల్లాలో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తోంది. ఈ వ్యాధి ప్రధానంగా మహిళలు, బాలికల్లోనే ఎక్కువగా వ్యాప్తి చెందడం స్థానికులను, అధికారులను టెన్షన్ పెడుతోంది. స్థానిక నివేదికల ప్రకారం ఇప్పటి వరకు 400 మందికి పైగా వ్యాధి బారిన పడినట్టు అధికారులు చెబుతున్నారు. అయితే వ్యాధి కారణంగా ఇప్పటి వరకు ఎటువంటి మరణాలు సంభవించలేదు. ఈ వ్యాధి వేగంగా వ్యాప్తి చెందుతోందని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఇదే సమయంలో వ్యాధి రావడానికి గల కారణాలను తెలుసుకుంటున్నట్టు తెలిపారు. డింగా డింగా ఫీవర్ వ్యాధి కారణంగా శరీరంలో అనియంత్రిత వణుకు మొదలవుతోంది. జ్వరం, తలనొప్పి, దగ్గు, ముక్కు కారటం, శరీర నొప్పులు వంటివి వ్యాధి లక్షణాలు. డింగా డింగా వైరస్ బారిన పడిన వ్యక్తి నడవడానికి కూడా ఇబ్బంది పడతాడు. వీరిని దూరం నుంచి చూస్తే బాధితులు డాన్స్ చేస్తున్నట్టు కనిపిస్తుంది. వణికిపోతున్న చేతులు, కాళ్ల కారణంగా బాధితుడు డాన్స్ వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. 2023 ప్రారంభంలో మొదటిసారిగా ఈ వ్యాధిని గుర్తించారని ఆరోగ్య శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యాధి గురించి ఇంకా చాలా వివరాలు తెలిసి రాలేదు. దీంతో డింగా డింగాపై పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఇక తదుపరి విశ్లేషణ కోసం నమూనాలను ఉగాండా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు పంపారు స్థానిక అధికారులు. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆరోగ్య నిపుణులు ఈ వ్యాధి వ్యాప్తిని 1518లో ఫ్రాన్స్ లోని స్ట్రాస్బర్గ్ లో డాన్సింగ్ ప్లేగు వ్యాధితో పోలుస్తున్నారు. అప్పుడు ఫ్రాన్స్ లో ఈ వ్యాధి ప్రబలిన సమయంలో కూడా బాధితులు అనియంత్రితంగా రోజుల తరబడి ఉన్నారని తెలిపారు. అలాగే ఇది మరణాలకు కూడా దారితీసినట్టు చెప్పుకొచ్చారు. అయితే ఉగాండాలో డింగా డింగా వైరస్ కారణంగా ఇప్పటి వరకు మరణాలు సంభవించినప్పటికీ వ్యాధి నుంచి కోలుకున్న వారు మాత్రం చాలా బలహీనంగా కనిపిస్తున్నారు.